మైక్. హలో హలో మైక్ చెక్ 1 2 3. అక్కడ కరెక్ట్. ముందుకు వచ్చారు మీరు తెలుగుదేశం పార్టీ హలో అక్కడుంది యాంటీనా రైట్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటు ఇలాగైతే మరి సరే సరే ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో అమృతరావు జిల్లా ఆ రోజు మనం 38 మంది అమరవీరులు అంత ప్రాణ త్యాగం వలన విశాఖ తప్ప భారతదేశ నవరత్నాలను విశాఖ ఈవేళ ఆ త్యాగాలను మర్చిపోయి స్వార్థ స్వలాభాల కోసం ఆందోళన తాకట్టు పెట్టిన తరుణంలో మన శాసనసభ్యులు ఉన్నటువంటి మన మిత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటే ఈ శాసనసభ్యుడిగా 5 ఏళ్లు సేవ చేసినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారు ప్రాణ త్యాగానికి సిద్ధపడి మరి 6 రోజులు ఆమరణ దీక్ష చేస్తే నిన్న మన యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి స్ఫూర్తిచ్చారు. అక్కడితో ఆగలేదు. మన జాతీయ అధ్యక్షులు విశాఖ జిల్లాని అభివృద్ది పథంలో ముందుకు నడిపి అనేక కర్మాగారాలకు నాంది పలికినటువంటి విశాఖ జిల్లాని ఒక క్యాపిటల్ సిటీగా, ఒక ఫైనాన్షియల్ హబ్గా, ఎస్సీజెడ్ గాని, ఫార్మా సిటీ గాని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఏషియన్ పెయింట్స్ గాని, హెచ్ఎస్బీసీ సెంటర్ గాని, అదానీ సెంటర్ గాని, లుల్లు సెంటర్ గాని ఇలాగ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన వ్యక్తి వాజ్పేయి టైంలో మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు. కానీ వేళ జగన్ తాకట్టు పెట్టి ఇంత ఉద్యమం చేస్తూ ఉన్నా శ్రీనివాసరావు గారు ఏ రోజు నిరవధిక దీక్ష చేసినా కనీసం పరామర్శ చేయలేదు. కనీసం నిన్న మన నాయకుడు వస్తున్నట్టు తెలిసి పట్టణం చేయాలని, నిరవధిక దీక్షను కుట్ర చేయాలని, ఉద్యమాన్ని అణగదొక్కాలని మరి తెల్లవారుజామున ఘోరంగా తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. ఈ రోజు ఉక్కు ఉద్యమానికి ఊపిరిగా పల్లాసీనికి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని దశ చూపినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు మాట్లాడతారు. ఇది బాగుందా, అది బాగుందా? ఏమ్మా అయ్యన్నా తమ్ముడమ్మా అయ్యా ఏమి వచ్చానండి అమ్మ రంగం సంజయ్ వెంకటమ్మ అమ్మ చంద్రబాబు కొంచెం వెంకటమ్మ అయ్యన్న పైకిరా. ఏది బాగుంది? ఇది డైరెక్షన్ ఓకేనా?
కాదు డైరెక్షన్ ఏ డైరెక్షన్ బాగుంది ఇది ఓకేనా ఓకే అందరికీ ఎనిమిది తమ్ముళ్ళందరికీ నమస్కారాలు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు గణబాబు గారు, శాసనసభ్యులు గణబాబు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు గారు, శాసనసభ్యులు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు, చలపతిరావు గారు, ఎమ్మెల్సీ చలపతిరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జగదీశ్వరరావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చంద్రాజప్ప గారు, అదే మరిగా ఎమ్మెల్సీ రామారావు గారు, ఎమ్మెల్సీ సుధారాణి గారు, వేదిక శిరీష్ గారు, వేదిక పైనుండే నాయకులందరికీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ గారు, వేదిక పైన నాయకులందరికీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ రావు గారు, అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎన్నికలైన తర్వాత నేను ఈ పరిస్థితిలో ఇక్కడికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈరోజు మీరందరూ చూస్తే చాలా బాధేస్తుంది. విశాఖపట్నం అభివృద్ధికి దోహదం చేయాల్సిన ప్రభుత్వం, విశాఖపట్నం అభివృద్ధి కోసం పనిచేయవలసిన ప్రభుత్వం విశాఖపట్నం విచ్ఛిన్నానికి పనిచేస్తా ఉంటే కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి విశాఖపట్నంలో ఉండే అందరూ ఆలోచించాలి. పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష 6 రోజులు చేశారు. ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమానికి ఒక ఊపిరిచ్చారు. ఎందుకంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ కి గుండెకాయ, విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. విశాఖపట్నం ఉక్కు లేకపోతే విశాఖపట్నం మనకు పేరే లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించండి. ఆ రోజు ఎన్నో త్యాగాలు చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. మొత్తం 67 మంది రాజీనామాలు చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వారందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు. అమృతరావు ఆ రోజు మీరు చూస్తే తాడేకొండ నుంచి గుంటూరు నుంచి వచ్చిన 67 రోజులు అమరణ నిరాహార దీక్ష చేశాడు. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కదలలేదు, మన గోడు పట్టించుకోలేదు. ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సాక్షాత్తు ఇందిరాగాంధీ తల ఒగ్గి విశాఖపట్నం ఆంధ్రుల హక్కుని విశాఖకు ఇచ్చారు. అది తెలుగు వారి యొక్క ఉక్కు సంకల్పం. ఒకసారి అనుకుంటే సాధిస్తారని ఆ రోజు నిరూపించారు. తెలుగు వారు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు వివిధ సందర్భాల్లో.
స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఇంకొక విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. ఈ రోజు చెన్నైలో తెలుగు వారికి గౌరవం లేదు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కోసం ఒక రాష్ట్రం కావాలి, మేము ఆత్మ గౌరవంతో బతకాలని ప్రాణ త్యాగం చేసి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కింది. అక్కడి నుంచి మీరు చూస్తే 60-70 సంవత్సరాలు మన హైదరాబాద్ కేంద్రంగా మళ్ళా తెలుగు వాళ్ళందరూ కలవడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన మహనీయులు ఎవరి కోసం త్యాగాలు చేశారు? జాతి కోసం త్యాగాలు చేశారు, సమాజం కోసం త్యాగాలు చేశారు, తెలుగు వారి కోసం త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం. రాష్ట్రం కోసం పోరాడారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాలైనాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు. ఆ పోరాటమే విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే చాలా రోజులు పోరాడిన తర్వాత 1966లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తలొగ్గడం, తర్వాత స్టీల్ ప్లాంట్ ఇవ్వడం. ఆంగ్లో అమెరికన్ డెలిగేషన్ కూడా చెప్పారు. 3 ప్రాంతాలు అడుగుతున్నారు. అన్నింటికంటే మంచి ప్రాంతం ఈ విశాఖపట్నం అని ఆ రోజే ఎక్స్పర్ట్ కమిటీలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు చూసినప్పుడు భారతదేశంలోనే నంబర్ 1 సింగిల్ లొకేషన్ ప్లాంట్ ఏదంటే దానికి చిరునామా మన విశాఖపట్నం. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్లు చేయాలన్నా ఒక పోర్టు కావాలి. రోడ్డు కంటే, రైలు కంటే, ఏదైతే సముద్ర మార్గాన ప్రయాణం చేసే గూడ్స్ ఉంటే అన్నింటికంటే చాలా చౌకగా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఏ ప్లాంట్ కూడా పోర్ట్ బేస్డ్ ప్లాంట్ లేదు. అలాంటిది విశాఖపట్నం ఒకటి ఒక ఓడరే ఉండే సిటీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చూస్తే ఆ రోజు త్యాగం చేశారు రైతులు, పెద్ద ఎత్తున త్యాగం చేశారు, భూములు ఇచ్చారు. ఆ భూముల విలువ ఈరోజు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ విషయం ఈ విశాఖపట్నంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అక్కడుండి రైతులకి న్యాయం జరగల. ఆ రోజు నేను వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాను, మొదటి తరం ఉన్నారు, ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదు. రేపు అవసరమైతే ఎక్స్పాన్షన్ లో కూడా న్యాయం చేసే పరిస్థితి రావాలని 2-3 తరాల వారికి కూడా హక్కు ఇచ్చే విధంగా ఆర్డర్స్ ఇచ్చాం. దానివల్ల కొంతమంది రెన్యువల్ చేసుకున్నారు. ఒక హక్కు వాళ్ళకు వచ్చే పరిస్థితి వచ్చింది. 40,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇంకో పక్క 1,00,000 మంది ఇండైరెక్ట్ ఉపాధి వచ్చింది. ఈ 2 వల్ల 5 లక్షల మంది జీవనోపాధి కల్పించిన ఏకైక సంస్థ విశాఖపట్నం ఉక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు కేంద్రానికి, రాష్ట్రానికి పన్నులు కట్టారు. అన్ని కూడా మీరు చూస్తే 33,000 కోట్ల రూపాయలు కేంద్రానికి కట్టారు. రాష్ట్రానికి ఒక 8,000 కోట్లు అంటే 41,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్సులు కట్టారు. వాళ్లే కాకుండా ఎంప్లాయీస్ పన్నులు కట్టారు, జీఎస్టీ కట్టారు, వాణిజ్య పన్నులు కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇవన్నీ లెక్కేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు కూడా వచ్చాయి. ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి.
ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కడాన విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. కొన్న వాళ్లకు నష్టం లేదు. ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాలకే విలువ లేకుండా పోతుంది. ఇది మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషిగా తీసుకోవడం కాదు. దేనికోసం అమృతరావు త్యాగం చేశాడు. దేనికోసం తెన్నేటి విశ్వనాథం లాంటి వ్యక్తులు పోరాడారు. దేనికోసం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమని విభేదాలు లేకుండా తెలుగు వారి హక్కు విశాఖపట్నం ఉక్కని అన్ని ప్రాంతాల వారు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇదే మరిగా ఒకసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా BAFR ఇది సిక్ అయిపోయింది, నష్టాలు వస్తున్నాయి, దీన్ని నడపలేమని ఆ రోజు మాట్లాడారు. నేను ఒకటే అడిగాను, వాజ్పేయి గారికి చెప్పాను ఎన్డీఏలో, సార్ దీని చరిత్ర మీకు తెలియకపోవచ్చు కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, తెలుగు వారికి ఒక సెంటిమెంట్ ఉంది, ఒక హక్కు కింద పోరాడారు, ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు మీరు గాని ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలు క్షమించరు, ఎట్టి పరిస్థితులు మీరు చేయడానికి వీలు లేదు సార్ అంటే ఆయన ఒకే మాట అన్నాడైతే 1330 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి లాభాలు వచ్చినప్పుడు చూద్దాం, ముందు ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని ఆ రోజు ఊపిరి పోసింది ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. అక్కడి నుంచి స్ట్రీమ్ లైన్ చేశాం. 2002లో కేంద్ర మంత్రి చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, అన్ని విధాలా ప్రోత్సహించింది, విశాఖపట్నం లాభాల బాటలో నడుస్తా ఉందని సాక్షాత్ పార్లమెంట్ లో ఆ మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఈ ప్లాంట్ సుజావుగా నడిపిస్తే విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పాను, నీళ్లు లేవు మేము క్లోజ్ చేస్తామంటే క్లోజ్ చేస్తే ప్లాంట్ కి నష్టం వస్తుంది, క్లోజ్ చేయడానికి వీలు లేదు, అవసరమైతే లిఫ్ట్ పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత ఏలేశ్వరం నుంచి నేను ఇస్తానని చెప్పి ఆ రోజు నీళ్లు కూడా ఇచ్చా ఏలేరు ప్రాజెక్ట్ నుంచి. దానితో అడిగాం, మనం ఎక్స్పాన్షన్ పోతున్నాం, ఎక్స్పాన్షన్ నీళ్లు కూడా కావాలి, ఎందుకు ఒకే ట్యాంక్ కట్టారు, రెండో ట్యాంక్ కూడా కట్టమని గట్టిగా చెప్తే రెండో ట్యాంక్ నిర్మాణం చేసి దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి, అదే మాదిరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీళ్లిచ్చి విశాఖపట్నంలో ఏ ఇండస్ట్రీ కూడా నీటి కొరత లేకుండా చేయాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఏమైనా అవన్నీ ఈరోజు మొత్తం మీరు ఆ స్ఫూర్తినంతా వదిలిపెట్టి ఈరోజు దీన్ని అమ్మకానికి పెడితే ఈ ప్రభుత్వం నుండే అధినేతలు ఎక్కడికి పోయారు? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి ప్రభుత్వం. ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత, ఒక కర్తవ్యం. తెలుగువారి హక్కుల్ని, తెలుగువారి సెంటిమెంట్ని, తెలుగువారి త్యాగాల్ని గౌరవించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదా బాధ్యత? ఏమనుకుంటున్నారు మీరు? ఏమి కమిషన్ ఏజెంట్లా మీరు? అంటే విశాఖపట్నం స్టీల్ సిటీని విశాఖపట్నం స్టోలన్ సిటీగా చేయాలనుకుంటున్నారా మీరు? అంటే విశాఖపట్నం ఉక్కు సంకల్పాన్ని మీరు కొనియాలనుకుంటున్నారా? మీ ఇష్ట ప్రకారం విశాఖపట్నాన్ని దోచుకోవాలనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తున్నారు. విశాఖపట్నం ఆత్మ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆ ఆత్మను కూడా దోచుకోవాలన్న ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనడం దుర్మార్గం. ఎందుకు మాట్లాడరు మీరు? ఏవయ్యాడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి? ఎందుకు నీకు 151 సీట్లు ఇచ్చారు? 25 సీట్లలో
గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా, పోలవరం కడతా, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ లో అన్ని చేస్తా, అమరావతిని అభివృద్ధి చేస్తా, హక్కులు కాపాడుతా అన్న పెద్ద మనిషి తాడేపల్లిలో ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? పబ్జీ ఆడుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? పోలీసులు పెట్టి బెదిరిస్తావా నువ్వు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా తమ్ముళ్ళు? రాష్ట్ర హక్కులు కాపాడలేనుడు ముఖ్యమంత్రిరా? ప్రజల మనోభావాలు కాపాడలేనివాడు, మన సెంటిమెంట్ ని అమ్ముకోవాలని చూసేవాళ్ళు కూడా నీచులు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఈ దొంగలే దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీ నోటీస్కి రాలేదా? అమ్మతారని తెలియదా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? తమాషాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మోసం చేస్తారో, నేను ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. పోలీసులు పెట్టి 2 రోజులు 3 రోజులు కేసులు పెడతామని బెదిరించొచ్చు. తిరుగుబాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి రాలేరు. ఎంతమంది పైన కేసులు పెడతారండి? ఎంతమంది చంపుతారండి? తుపాకీలకు భయపడలా. ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. విశాఖ ఉక్కు సాధించారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా, మీకు ఆ సంకల్పం లేదా? మీకు ఆ సెంటిమెంట్లకు విలువ తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసా మీకు? ఎవరి కోసం త్యాగం చేయాలి? మీలాంటి వాళ్ళే 32 మంది చనిపోయారు. అమృతరావు ప్రాణత్యాగం చేశాడు. ఎవరి కోసరం? మన కోసరం, మీకోసరం, మీ పిల్లల కోసరం, విశాఖపట్నం భవిష్యత్తు కోసరం. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన వారికి, ఆ ప్రాణత్యాగానికి విలువ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి ప్రత్యేక హోదా అవసరం లేదు, అవసరం తీరిపోయింది. ఈయన ఓట్లేశారు, ఈయన అవసరం తీరిపోయింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. పోలవరం 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. అక్కడే ఉంటే రాబోయే రోజుల్లో పోలవరం కట్టలేము. ఎట్టి పరిస్థితుల్లో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాను. మామూలుగా ఎప్పుడూ చేయరు. ఎప్పుడు కూడా పార్లమెంట్ పెట్టుకుని ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసి తర్వాతనే గవర్నమెంట్ లో ఏదైనా ట్రాన్సాక్ట్ చేసే పరిస్థితిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రణబ్ ముఖర్జీని కూడా మెప్పించి ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలు మనకి ఇచ్చారు కాబట్టి పోలవరం ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం. మీరు దేంతో ప్రారంభించారు? ప్రజావేదిక విధ్వంసం. అవునా కాదా? అక్కడి నుంచి విధ్వంస పాలన ప్రారంభమైంది. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. అమరావతి ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగి నేను నిర్ణయిస్తే ఎప్పుడు కూడా నాకు ప్రాణం ఈ విశాఖపట్నం. నేను మెచ్చే సిటీ ఎప్పుడు విశాఖపట్నం. దానికి కారణం మీరు చూస్తే మంచివారుండే పట్నం ఈ విశాఖపట్నం. మంచికి మారు పేరు విశాఖపట్నం. నీతి నిజాయితీగా ఉండే ప్రజలు ఉండే ప్రాంతం విశాఖపట్నం. శాంతిని కోరుకునే ప్రాంతం విశాఖపట్నం. అందుకని నేను ఎప్పుడు కూడా మేము
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 5-6 డిస్కామ్లు ఉంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే ఒక్క పైసా బకాయి పడకుండా, ఒక్క యూనిట్ కరెంటు దొంగతనం చేయకుండా పూర్తిగా చెల్లించిన ప్రాంతం విశాఖపట్నం డిస్కాం. కాలక్రమేణా ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు, విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. అందరూ కూడా ఒకటే ఆలోచించారు, విశాఖపట్నం ప్రశాంతంగా ఉంది, మేము ఇక్కడుంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం అని అందరూ కూడా ఈ సిటీకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఉద్యోగాలు చేసి ఇక్కడనే ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు చిన్న గ్రామం, కుగ్రామం, ఈ రోజు ఇండియాలోనే ఏషియాలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే మన విశాఖపట్నం. నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, విశాఖపట్నానికి ఇది రాష్ట్రానికి కంబైన్డ్ స్టేట్ లోనే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని ఈ విశాఖపట్నమే ఉంటుంది ఎప్పటికి కూడా. ఆ విధంగా ఆలోచించి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఎకనామిక్ యాక్టివిటీ తీసుకొస్తే అప్పుడు వచ్చిన యూనిట్ హెచ్ఎస్బీసీ కూడా ఇప్పుడు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చి పారిపోయే పరిస్థితికి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఆ రోజు మెట్రోకి శ్రీకారం చుట్టాం, ఇంకొక ఎయిర్పోర్ట్ భోగాపురానికి శ్రీకారం చుట్టాం, బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, డేటా సెంటర్ పెట్టి కొన్ని లక్షల మందికి భారతదేశంలోనే ఐటీ అంటే అగ్రస్థానంలో విశాఖపట్నాన్ని పెట్టాలని ముందుకు పోయాం. డేటా సెంటర్ గా వచ్చుంటే ఎవరైతే ఐటీలో స్పెషలైజ్డ్ పీపుల్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, డేటా సైంటిస్ట్ గాని వచ్చే పరిస్థితి వచ్చేది. దాన్ని దెబ్బతీశారు. లూలు ఆ రోజు పెద్ద షాపింగ్ మాల్ పెడితే మొత్తం ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రీజన్ లోనే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కేరళ, కర్ణాటక, మన ఒరిస్సా నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్, టూరిజం డెవలప్ అవుతుందని ఒక బ్రహ్మాండమైన దాన్ని నాశనం చేసేశారు. ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి. పోయి విశాఖపట్నంలో భూదందాలకు శ్రీకారం చుట్టారు, భూ కబ్జాలకు శ్రీకారం చుట్టారు. అవునా కాదా మీరే చెప్పండి. మీలో కూడా మంచివాళ్లు, పిరికితనం కూడా ఉంది మీలో. ఏమిటి కొడతామంటే భయం మీకు ఉంది, ఉంది, ఉంది. మీరు లేదంటే కుదరదు, ఉంది. ఏ మనిషినైనా కొడతారంటే భయపడతారు, కొడతానే ఉంటే తెగాయిస్తారు. ఆ స్టేజ్కి వచ్చా మనందరం ఇప్పుడు వీళ్ళ దెబ్బకి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా కదా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో మీరు? ఏం చేశారు? గడ్డి బీకారా? ఇంకేమన్నా బీకారా? ఏం చేశారు మీరు? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు, కథలు మాట్లాడుతానే ఉంటాడు. రేపు ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాయి. ఎవడికి కావాలి పాదయాత్ర? అవసరాలన్నీ పాదయాత్ర. ఢిల్లీకెళ్ళు, ధైర్యం ఉంటే చెప్పు, లేకుంటే నీ పదవికి రాజీనామా చేసి నా వల్ల కాదని మీ ఇంటికి పడుకో. ఈ కళ్ళబొల్లి మాటలు, మోసం చేసే మాటలు మనకు అవసరంలా. మొన్నే అన్నాడు ఒక మాట, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఒక మాట అది ఎప్పుడు ఆయనకు అదే జ్ఞాపకం వస్తాయి కదా. తమ్ముళ్ళు 16 నెలలు ఉన్నాడు కదా, అవే జ్ఞాపకం వస్తాయి. ఏమన్నాడు అది అన్నాడు, అది ఒప్పుకుంటాం. ఆయన అలవాటు కాబట్టి అక్కడికి పోతాడు కాబట్టి అదే అంటాడు. ఇంకొక మాట అన్నాడు, పట్టు విడుపులు ఉండాలంట. పట్టు విడుపులు ఉండాలి, అన్ని కూడా ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ అయినా కాకపోయినా పట్టు విడుపులుంటే మనకు బాగుంటుంది. హితోపదేశం
ఆ రోజు శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేసినట్టు మనకు ముందుగానే హితోపదేశం చేశారంటే ఈ ప్లాంట్ రాదు, నేను ఊరికే ఉంటా, డ్రామాలు ఆడుతా, మోసం చేస్తా, మీరు కూడా మోసపండి అని అనుకున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా, మా జుట్టులో పువ్వు పెట్టాలనుకున్నావు కానీ గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి, ఏటు నీ అంతు చూస్తాం, బట్టలు ఇప్పిస్తాం, సాధిస్తే సాధించు, అనవసరమైన మాటలు మాట్లాడద్దు. మర్యాదగా చెప్తే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, దొంగకు తేలుగుట్టింది, అందుకే ఇప్పుడేం మాట్లాడాల దొంగ. నేను అడుగుతున్నా, పాస్కో విశాఖపట్నానికి రాలా? వచ్చారా లేదా? 9, 7, 2, 9, 7 వచ్చారా? అదే మరి ఇంకొక పక్కన 23, 9 వచ్చారు. ఇంకొక పక్కన 27, 2020లో వచ్చారు. 3 సార్లు విశాఖపట్నానికి వచ్చారు. ఇంకొక పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు, 2 సార్లు ఫోటోలు కూడా వేసుకున్నారు అందరూ కలిసి. అక్కడి నుంచి పార్లమెంట్ లో ఏటు అడిగాడు క్వశ్చన్, ఏమడిగాడు? పాస్కో వస్తున్నారా అని అడిగాడు. మంత్రి కూడా సమాధానం చెప్పాడు, వస్తున్నారు, ఎంఓయూ కూడా చేసుకున్నాం. అక్టోబర్ 2020లో ఎంఓయూ కూడా చేశామని సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పినప్పుడు ఈ ఏటు ఏం చేస్తున్నాడు? కాదు, దొంగ నాటకం ఆడాడు, అమ్మేద్దామనుకున్నాడు, భూ కబ్జా చేద్దామనుకున్నాడు. దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు. అది పథకం. కథ అడ్డం తిరిగింది. అడ్డం తిరిగిన తర్వాత నాటకాలు మొదలుపెట్టారు. ఆ నాటకాల్లో ఏమిటి? నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా, మీతో ఉంటా, పోరాడదాం. పోరాటాలు తెలుగుదేశాన్ని నేర్పిస్తారా మీరు? మేము రాజకీయం కోసం లేము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం. రాష్ట్రంలో ఉండే సెంటిమెంట్లు కాపాడుతాం, ప్రజల మనోభావాలను కాపాడుతాం, ప్రజల త్యాగాలకి విలువ ఇస్తాం. ఎవరైనా గాని వాళ్ళ త్యాగాలు కూడా కొనియాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, నీ గుండెల్లో నిద్రపోతాం తప్ప వదిలిపెట్టాం. ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రిని, తేలుగుట్టిన దొంగ మాటే మాట్లాడలా. ఎన్ని రోజులైంది మీరంతా రోడ్డెక్కారు, అవునా కాదా? 6 రోజులు. 7వ రోజు సింహాచలం. సారీ, మన పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాడు. ఈ రోజు పల్లా శ్రీనివాస్ 7 రోజుల నుంచి చేసే నీకు బాధ్యత లేదా? గౌరవం లేదా? ఒక మాట మాట్లాడారా? కనీసం సమాజం కోసం, విశాఖ ఉక్కు కోసం, విశాఖ అభివృద్ధి కోసం, తెలుగు వారి త్యాగాల విలువడ కోసం 7 రోజులు చేసే మంత్రి ఒక్క రారా? అంటే పర్వాలేదు, అతనేముంది, అతను యాదవ్ కులం, వెనుకబడిన వర్గం, చచ్చిపోయాడు, అప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేయాలనుకున్నారు. తప్పవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఏమైనా సొంత పనుల కోసం నిరవధిక విరాహార దీక్ష చేశాడా? ఆయన సొంత వ్యవహారం కోసం చేశాడా? మీకోసం చేశాడు, తెలుగు జాతి త్యాగాల కోసం చేశాడు, సెంటిమెంట్ కోసం చేశాడు. నీకు బాధ్యత లేదా? ఆడేదో ఒక దొంగ సాగు ఉన్నాడు ఇక్కడే, ఆయన దగ్గరికి పోతాడంటారు, రేపు నంగి ముక్కులు మొక్కుతాడు. మీరు చూశారు విజయనగరంలో రామతీర్థంలో రాముడి తల తీసేస్తే అంతవరకు 125 దాడులు చేసి నేను నేరుగా వచ్చి కబద్దారు జాగ్రత్తగా ఉండమంటే నాకంటే ముందు ఏటూ పోతాడు అక్కడికి. అవన్నీ జరిగిన తర్వాత నా మీద కేసు పెడతాడు. అంటే నా మీద కేసు పెట్టడం అంటే తర్వాత అంటాడు మేమే చేశామంటాడు.
నేను అడుగుతున్నా, రామతీర్థం నేను వచ్చే వరకు నిద్రపోయారు, నిద్రపోలా నిద్ర నటించారు. మీరే దాడులు చేసి ఇది యథేచ్ఛగా ముందుకు తీసుకుపోవాలనుకుంటే మంచి జాగ్రత్తగా ఉండమని నేను వస్తే తోక జాడించి అప్పటి నుంచి రివర్స్ గేమ్ వేసి తెలుగుదేశం వాళ్ళ పైన కేసులు పెట్టారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, దేవుళ్ల పైన దేవాలయాల పైన దాడులు ఆగిపోయినాయా లేదా? అది మన సత్తా. కన్నెర్ర చేస్తే మీ ఆటలు సాగనియ్యను. అచ్చెన్నాయుడిని మొన్న కూడా అరెస్ట్ చేశారు, రేపు కూడా అరెస్ట్ చేస్తారు కావాలంటే. అచ్చెన్నాయుడిని చూస్తే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తానే ఉంటాయి. ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన చేయండి, ఏమవుతుంది? ఇంకోసారి అరెస్ట్ చేస్తే ఇంకొంచెం హీరో అవుతాడు, అంతే కదా. నీ మారిగా రాష్ట్రాన్ని దోచుకుని జైలుకు పోలా. ప్రజల కోసం పోరాడి అచ్చెన్నాయుడు గారు జైలుకు పోయారు తప్ప స్వార్థం కోసం కాదు, తప్పు చేసి కాదు. ఎప్పుడైనా సరే పోరాడిన వారు హీరోస్ తప్ప మీరు జీరోలుగానే మిగిలిపోతారు. ఇలాంటివన్నీ చేసి నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోలన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? మీకు ఆలోచన లేదా? దొంగగా చూడలేమా? తప్పు చేసిన వ్యక్తిని తప్పని చెప్పలేమా? ఇవన్నీ చేసిన తర్వాత దూకినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కన్నెర్ర చేసినప్పుడే తమ్ముడు పోలీస్ మాట్లాడే తప్పేలా మీరు ఎప్పుడో కొడుతున్నావు. నాకు అర్థమవుతుంది మీ బాధలు, నిన్నన్నిటిగా ఉంది నీ బాధ. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ డ్యూటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప మీరు లేనిపోని కొత్త వేషాలు వేస్తే నాకు కూడా కొత్త ఆలోచనలు ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాలు నేను కూడా మీ మారిగాలో వాళ్ళ మారిగా ఆలోచించుంటే మీరు ఏమయ్యేవాళ్ళు? మీ కాకి బట్టలకు విలువ ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక లెవెల్ వరకు ఉంటా, తెగాయిస్తే మీరేమీ చేయలేరు. మా సహకారం ఉంటేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఏకపక్షంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టాన్ని మీ చేతల్లో తీసుకోవాలంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు. చట్టాన్ని కాపాడతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతా. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలా, రాజాయుడి రాజ్యాంగం కాదు. ఏ తమిళ మీకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, లేకపోతే రాజాయుడి రాజ్యాంగం అని అడుగుతున్నా. రాజాయుడి రాజ్యాంగం మాకు వద్దు చెప్పండి. రాజాయుడి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం. తమాషా అనుకుంటే అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మేమందరం ట్యాక్సులు కడితేనే మీరు ఉద్యోగాలు జీతాలు వస్తారు. మీ అందరికీ బాధ్యత గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రంలో ఒక సావరిన పవర్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మీకు బాధ్యత ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరించే బాధ్యత అపోజిషన్ పార్టీగా మేము తీసుకుంటామని మరొకసారి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2005లో విశాఖపట్నానికి మనకు క్యాప్టివ్ మైన్స్ లేవు, ఐరన్ ఓర్ లేదు. ఎన్నోసార్లు నాయకులు వచ్చారు, నన్ను అడిగారు. కానీ ఆ రోజు 2005 వరకు ఓబులాపురం గాని, ఇంకో పక్క కంబైన్డ్ రాష్ట్రంలో బయ్యారం గాని, ఇవన్నీ కూడా అప్పటికప్పుడే ఎగ్జామిన్ చేయడం, ఏజెన్సీస్ అన్ని క్లియర్ చేయకుండా ఉన్నాయి. 2005లో వచ్చాయి.
వస్తే రాజశేఖర రెడ్డి ఆ రోజుతో ఏం చేశాడంటే బయ్యారం అల్లుడికిచ్చాడు, ఓబులాపురం గాలికిచ్చాడు. అక్కడి నుంచి కోర్టు పోయినాయి, అక్కడి నుంచి ఆగిపోయినాయి. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రికి ఏమాత్రం కానీ ఆలోచన ఉంటే మైన్స్ లేవని మాట్లాడుతున్నాడు. ఆ మైన్స్ ఇవ్వండి. సరే బయ్యారం ఇవ్వలేవు, ఓబులాపురం ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? ఓబులాపురం ఇవ్వరు. ఎందుకు ఇస్తే వీళ్ళకి ఓటాలు పోతాయి. అక్కడ ఓటాలు కొట్టాలి, ఇక్కడ ఓటాలు కొట్టాలా. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. ఆ రోజు ఈ రోజు 2 సార్లే అన్యాయం జరుగుతా ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదండి? నేనేమన్నా మౌన మున్యా? మాట రాదా? నోరు పెగలదా? పడిపోయిందా నోరు? అడ్డంగా దొరికిపోయాడు దొంగ. పాస్కో సమాధానం చెప్ప మీటింగ్లు అయినాయా లేదా? అయితే ఎందుకు చెప్పరా రోజు ప్రజలకి? పాస్కో వచ్చారు, విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళు వేరే ఉక్కు ఫ్యాక్టరీ పెడతారని చెప్పాలి కదా. అంటే నీ దొంగతనం బయటపడుతుందనా? నీ వాటా పోతుందనా? నీ డొల్లతనం పోతుందనా? ఇది మోసమోనా కాదా తమ్ముళ్ళు? రాష్ట్ర ప్రజలు ఆలోచించరా? ఎంత గొప్ప నాయకుడు అంటే బాబాయిని చంపేసి నేను తండ్రి లేని బిడ్డ ఏడ్చినట్టుంది. ఆ రోజు మీరు చూశారు, బాబాయిని చంపేశారు. మా బాబాయిని వేరేవాడు చంపేశారని పెద్ద గొడవ చేసి కడాన సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ నుంచి అధికారంలోకి వచ్చినాక నాటకానికి తెరపడితే అసలు ఎవరో చెప్పమంటే అవసరం లేదు, అన్ని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పనని చెప్పి ఇంట్లో కూర్చుంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి కూతురు కోర్టుకెళ్లి మా నాన్నను చంపిన వాడు ఎవడో తేలాలని కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ వేస్తే 3 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్లి ఆ సిబిఐ ఎంక్వైరీ జరగలేకుండా చూసుకునే పరిస్థితి నువ్వు వచ్చి నేను నమ్మమంటావా మమ్మల్ని? కోడి కత్తి ఎక్కడ తమిళలో కత్తి, కోడి కత్తి ఇక్కడే జరిగింది, విశాఖపట్నంలోనే జరిగింది. పెద్ద సింపతి చంపేయడానికి ఎవరో చేశారని. కోడి అదేదో చూద్దానండి, నేను మాట్లాడకూడదు కన్ఫర్మ్ కాకుండా. నేను ఇలాంటివన్నీ ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నానంటే రేపు ఎల్లుండ పరిగెత్తా వస్తాడు. మళ్ళా వస్తున్నాడా? రేపు వస్తున్నాడా? ఎక్కడికి పోతాడు? శారదాపేట పోతాడు దొంగ స్వామి దగ్గరికి. ఎంతనా? నేను అందుకే అడుగుతున్నాడు అందరినీ, ముఠా నాయకులంతా. నేను ఎవరిని తిట్టను, మీరందరూ చూశారు. నేను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటా. పౌరుషంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం నాకు బొత్తిగా రాదు. నా జీవితంలో ఎప్పుడూ నేనంతా కూడా అందరూ అంటారు నువ్వు చేతగాని అడివి, నువ్వు తిట్టలేవంటారు. కానీ నేను తిట్టలేను గాని నా సంకల్పం ఉక్కు సంకల్పం. తప్పు చేసిన వాడ గుండెల్లో నిద్రపోతా భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. నేను భయపడితే హైదరాబాద్ లో మత విద్వేషాలను కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసేవాడినండి. నేను భయపడితే ముఠా నాయకులు అణిచివేసేవాడినండి. రాయలసీమల మొత్తం వీళ్ళ ముఠాలన్నీ ఆ రోజు నేను అణిచేశా. రౌడీలు ఎవరన్నా ఉన్నారో ఇప్పుడు విశాఖపట్నం రౌడీలు వచ్చేసారు. వల్ల విశాఖపట్నానికి పులివెందుల అడ్డ పంచులు వచ్చాయా? ఆఫీసులు పెట్టారా? సెటిల్మెంట్ ఆఫీసులు పెట్టారా? మీకు భయం. నా భూమిలో పర్వాలేదు, నా ప్రాణం ఉంటే చాలు, నేనెక్కడ పడతా ఈ రౌడీలతో. ఆ పిరికితనమే మనిషిని చంపేస్తా ఉంది. ఉంది తమ్ముడు, నువ్వు లేదంటావు. ఉంది. నేను కూడా మిమ్మల్ని అడగాలి, విశాఖపట్నం వాసులు అడగాలి. ఎప్పుడు కూడా సర్పం కూడా చలిచీమలతోనే సరిపోతుంది. గడ్డి పొరకే బ్రహ్మాండమైనటువంటి రూపతో తయారు చేసి
ఏనుగుని నిలదీస్తుంది తమ్ముళ్ళు. అది మీ శక్తి. సంఘటితంగా ఉందాం, మంచిని మంచిగా చూద్దాం, చెడును ఖండిద్దాం. ఎవరైనా దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈ విశాఖపట్నానికి హాని తలపెట్టాలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోదాం, వాళ్ళని వదిలిపెట్టకూడదు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రిని, కోడికత్తి డ్రామాలొద్దు, బాబాయిని చంపేసి బాబాయి చనిపోయిన బిడ్డనని చెప్పి నాటకాలొద్దు. మీరు చేయాల్సింది లీడ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు సంకల్పం కలిగిన ప్రజానీకం రాష్ట్రం అంతా సపోర్ట్ చేశారు. అందరూ వస్తాం. నువ్వు సాధించు, సాధించలేకపోతే నా వల్ల కాదు, నమస్కారం పెట్టి రాజీనామా చేసి నువ్వు జైలుకు పోతావు, ఎక్కడ పోతావు నువ్వు వెళ్ళిపో, మేము కాపాడుకుంటాం. కర్మాగారానిక కారాగారానిక కారాగారమేనా? మీకన్నా క్లారిటీ ఉందా? వాళ్ళ క్లారిటీ లేదు, మీకన్నా ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి తమ్ముళ్ళు. ఈ రోజు పల్లా సింహాచలం యొక్క మన పల్లా శ్రీనివాస్ యొక్క త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందిస్తారు. అందరి మారిగా దొంగ దీక్ష కాదు, 10 కేజీలు తగ్గాడు. వీళ్ళు దొంగ దీక్ష చేసిన వాళ్ళు 1 కేజీ కూడా తగ్గల, 2 కేజీలు పెరిగారు. వాళ్ళు డాక్టర్ కూడా చూపారు. ఎందుకంటే తగ్గరు కాబట్టి, దొంగ దీక్ష కాబట్టి, చెప్తే బయటపడతాం కాబట్టి. దొంగతనంగా చేసి నంగి మాట్లాడి ప్రజలు మోసం చేస్తారు. మనం సిన్సియర్ గా రాజకీయం చేస్తున్నాం. దీక్షలు చేసిన పవిత్రమైన భావంతో చేస్తాం. ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే పోరాడాడో అదే పోరాటంలో మనం ముందుకు పోదాం. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అయినాక నేను ఆ యూనియన్ దగ్గరికి కూడా వెళ్లి వాళ్ళకు కూడా అందరికీ స్టీల్ ప్లాంట్ దగ్గర సంఘీభావాలు తెలియజేస్తా. మళ్లీ విశాఖలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, విశాఖపట్నంలో ఉదొస్తే నేను ప్రధానమంత్రి మేమిద్దరం కలిసి వస్తున్నాం. మేమిద్దరం కలిసి వస్తా ఉంటే మీరు చేలు చూపుతూ ముఖంలో 2వ రోజే ఆనందాన్ని చూపించి మీ మీద మాకు విశ్వాసం ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుందంటే ప్రధానమంత్రి గారు నన్ను అడిగారు. మామూలుగా ఇలాంటివి వస్తే ప్రజలు కోపంగా ఉంటారు, ఇక్కడేంటి నిన్ను చూసి ఆనందంగా అంటే నమ్మకంతో ఉన్నారని ప్రధానమంత్రి అడిగినప్పుడు మీ అందరి ఆశీస్సులు సార్, బాగా ప్రజలు ఈ మారిగా ఉన్నారు, వాళ్ళకు నమ్మకం ఉందని చెప్పి 8 రోజులు ఇక్కడే బస్సులో ఉన్న జ్ఞాపకం ఉందా మీకు? విశాఖపట్నం ముందు విశాఖపట్నం, ఉదువు తర్వాత విశాఖపట్నం, తేడా ఉందా లేదా? ఒక్క సంఘటన మీరు చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే, ఆ రోజు దీపావళి వచ్చింది. నేను ఒక పిలిపించా విశాఖపట్నం వాసులకి. దీపావళి వచ్చింది, రోడ్డంతా చెట్లు ఉన్నాయి, ఎండు చెట్లున్నాయి. ఎవరన్నా టపాకాయలు కలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, దయచేసి టపాకాయలు కాలవద్దని ఒక్క పిలిపిస్తే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చలేదంటే, క్రాకర్ కాల్చలేదంటే అది మీకు నా మీదుండే నమ్మకం. ఇప్పుడు మళ్లీ నేను మిమ్మల్ని కోరుతున్నాం. మొన్న కూడా 4 సీట్లు తెలుగుదేశం పార్టీకే గెలిపించారు. ఒక అతన్ని కొనేశారు. కొట్టే పర్వాలా, నేను ఒక లీడర్ పోతే 100 మంది లీడర్లు తయారు చేస్తా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లీడర్షిప్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. మీ వల్ల కాకపోతే తీసుకోండి, నేను 100 కాదు 1000 మంది తయారు చేస్తా, మళ్ళా ముందుకు పోతాను తప్ప పోయిన వాళ్ళు చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతారు. నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, రేపు జరిగే ఈ విశాఖపట్నం ముఖ్యమైనది విశాఖ ఉక్కు. ఆ విశాఖపట్నం ఉక్కుకి ఊపిరి పోసింది మన పల్లా శ్రీనివాస్ యొక్క నిరవధిక నిరాహార దీక్ష. ఆయన ఊపిరి పోశాడు. వీళ్లు ప్రాణం తీయాలనుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా,
అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణత్యాగాలు. విశాఖపట్నం ఉక్కు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. 3 ముక్కలు చేస్తాడు, 30 ముక్కలు చేస్తాడు, ముక్కటి మింగేస్తాడు, చాలా చేస్తాడు. మన జీవితాలతో ఆడుకుంటాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఏం బాధలే తమ్ముళ్ళు, ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత దీటు దేరిపోతాం. ఉంటావా లేదా? కాబట్టి అందరినీ, నువ్వు కూడా ఒక హీరోయిన్ కావాలమ్మా తల్లి. అచ్చెన్నాయుడు హీరో అయ్యాడు, నువ్వు కూడా ఒక రుద్రమదేవిగా తయారు కావాలి, ఒక ఝాన్సీ రాణిగా తయారు కావాలి. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు, తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడుకుందామా లేదా? ఒక కొండవీటి సింహంగా మారాలి, ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, గాండ్రించాలి. చేస్తారా మళ్ళా? ఆ దెబ్బతో ఈ పిల్లి పారిపోవాలి, ఈ నాటకాలన్నీ కూడా పోవాలి. తమిళలో రాష్ట్రానికి మంచి రోజులు కావాలి. నేను పోరాడేది నా కోసరం కాదు, లేకుంటే ఇంకొకరి కోసరం కాదు, ప్రజల కోసం పోరాటం తప్ప, ఈ బాధ తప్ప, లేకపోతే ఇంకో దానికోసరం కాదు. అది ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూడా సహకరించాలని మరొక్కసారి కోరుతూ, గట్టిగా చప్పట్లు కొట్టి పల్లా శ్రీనివాస్ చేసిన ఉద్యమానికి, ఉద్యమానికి ఆయన ఊపిరి పోసిన దానికి అందరూ అభినందించి ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ఈ పోరాటం ఆగదు, ఆగుతుందా? ఈ పోరాటం కొనసాగుతుంది, అవునా కాదా? థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. రాత్రి మనం చంద్రబాబు నాయుడు గారు రాత్రి నిర్ణయించి ఆకస్మికంగా సడన్ గా వారు రావడం, తక్కువ కాలంలోనే మీరు ఇక్కడికి ఇచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు అందరూ ధన్యవాదాలు. ఇప్పుడు సారు కోరుతున్నాం. ఓకే. విశాఖ ఉక్కు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికకి మన నాయకులు తీసుకొస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సైలెంట్ గా ఉండాలి.
మనం విశాఖపట్నం నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు మిత్రులారా, ఈరోజు మన ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సుమారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో మోడీ గారి ప్రభుత్వం అమ్మాలని చెప్పి నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు 5వ రోజు నిరాకరణ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇదే ఆర్చి దగ్గర రేపు 18వ తారీఖున 25,000 మందితో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఆ సభ ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు వస్తారని చెప్పేసి ప్రామిస్ చేశారు. అట్లాగే కింజర రామ్మోహన్ నాయుడు గారు వస్తారని చెప్పేసి ప్రామిస్ చేశారు. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజల స్వత్తిని, దీన్ని ఎవరిని పట్టుకుపోనీయం. దానికోసం పోరాడేదాని కోసం మనం సన్నద్ధం అవుతా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా విశాఖ ముక్తు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. దానికి సంఘీభావం తెలియజేసడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే 18వ తారీఖు దాన్ని మనం బాయ్కాట్ చేసి పరిరక్షణ పాటించబోతున్నాం తెలిసి 18వ తారీఖున తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గ్రామం నుంచి పట్టణం వరకు నిరసన చేయాలని చెప్పి తెలియజేసినప్పటికే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. సార్ మీరు కొంచెం సైడ్ ఉండాలి, అటు ఇటు. సార్ మీ తల్ల అడ్డు వచ్చారు. సార్ మీరు కొంచెం వెనక్కి కొంచెం కొద్దిగా రండి, అందరూ కనపడగా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. విశాఖ కార్లో పెట్టి నాకు తెలియదేంది రాదనా నీకేమైనా కాదా ప్రసాద్ గిట్టిగా లేరా వాళ్ళు తీసుకుని ఉక్కు పోరాట పరిరక్షణ పోరాట సమితి ఈ కమిటీ అన్ని కార్మిక సంఘాలు కలిసి సంఘటితంగా పోరాడడం కోసం ఐక్య వేదిక మీదకి వచ్చారు. ఈ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరావు గారు, కో కన్వీనర్ గంధం వెంకట్రావు గారు, కో కన్వీనర్ కేఎస్ఎన్ రావు గారు, పోరాట కమిటీ సభ్యులు 440 మంది, అది మరి ఏఐటీసీ ఆదినారాయణ గారు, ఐఎన్టీసీ మంత్రి రాజశేఖర్ గారు, అన్ని కార్మిక సంఘాల ఐక్యంగా ఉద్యమించిన టీఎన్టీసీ నాయకులు అందరూ కలిశారు. అదే మరి రోజు కొన్ని వందల మంది
నిరాహార దీక్ష చేస్తున్నారు. అలాంటి పోరాట వీరులందరికీ మరొకసారి ఉద్యమ స్ఫూర్తి వందనాలు, అభినందనలు. ఈరోజు మీరందరూ కూడా 66లో 1966 ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే విశాఖ ఉక్కు ఉద్యమానికి నాంది పలికారు. ఒకరిద్దరు కాదు, రాష్ట్రం నలుమూల నుంచి ముందుకొచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారంతా ముందుకొచ్చారు. ఆంధ్రలో ఉండి ఇక్కడ గాని, రాయలసీమ గాని, తెలంగాణలో గాని అందరూ ముందుకొచ్చారు. 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. అమృతరావు 67 రోజులు ఉద్యమం చేసి నిరవధిక నిరాహార దీక్ష చేసిన తర్వాతనే ఆనాటి కేంద్రం కదిలి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ అందరి చెవుల్లో మారుమోగుతుంది. విశాఖ ఉక్కు అనగానే ఆందోళన ఆనాడు చేసిన ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కూడా ఏ పోరాటానికైనా ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక శక్తినిస్తుంది. ఎవరైనా ఈ దారిని పోతా ఉంటే మేమందరం పోరాడాం, మా పెద్దలు పోరాడారు, ఈ విశాఖపట్నం స్టీల్ వచ్చిందని ఆనందంగా గర్వంగా చూసే పరిస్థితి ఊరికే రాలా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు చాలా చిన్న చూపు చూశారు. పర్వాలేదు అనుకున్నారు, ఏదో ఒకటి పెడదాం, ఎక్కడ పెడదాం అనుకున్నారు. కానీ మన ఉద్యమం చూసిన తర్వాత ఆవిడ కూడా దిగి వచ్చి విశాఖపట్నమే సరైన స్థలమని విశాఖపట్నంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజలు త్యాగం చేశారు. ఇంకో పక్క ఇక్కడ భూమి ఇచ్చిన వాళ్లు రైతులందరూ త్యాగం చేశారు. ఆ రైతులకు ఇప్పటికి కూడా చాలా మందికి ఇంకా ఉద్యోగాలు కానీ రాకపోయినా కానీ ఒక ఆశ, ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే 40,000 మంది డైరెక్ట్ గా పనిచేసి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది. 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 5 లక్షల మంది దీనివల్ల జీవనోపాధి వచ్చే పరిస్థితి వచ్చింది. కుటుంబాలన్నీ లెక్కేసుకుంటే విశాఖపట్నానికి నడి బొడ్డు, విశాఖపట్నానికి ఆత్మ ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, ఆ రోజు విశాఖపట్నం ఉక్కు రాకపోయింటే ఈరోజు విశాఖపట్నం ఇంత అభివృద్ధి అయ్యేదా? అయ్యేదా తమ్ముళ్ళు? ఇంకోటి నెంబర్ 1 సింగిల్ ఫ్యాక్టరీ, సింగిల్ లొకేషన్ ఫ్యాక్టరీ ఇండియాలో ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. అతి పెద్ద ఫ్యాక్టరీ, అవునా కాదా? ఇంకొక పక్క పోర్ట్ బేస్డ్ ఫ్యాక్టరీ కూడా. రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వేరే అన్ని కూడా ట్రైనో రోడ్డో పెట్టుకునే పరిస్థితి వస్తే విశాఖపట్నం విదేశాలకు కూడా ఎగుమతి చేయాలంటే పోర్టులు అందుబాటులో ఉండే ఏకైక స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి అన్ని వస్తువులుండే ఒక సెంటర్ ప్లేస్ కూడా. దీనిపైన మీ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, కష్టపడ్డారు. కొన్నిసార్లు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి, అధిగమించాం. ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, మీరు మర్చిపోతే నేను చెప్పలేను. కానీ వాజ్పేయి పీరియడ్ లో మీరు మర్చిపోతే నేను చెప్పగలిగే కూడా లేదు. చరిత్ర ఎప్పుడూ తిరగ రాయలేము. చరిత్రే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. గుర్తుంది అందరికీ? గుర్తుంది? నేను అడిగాను, ఒకే మాట చెప్పాను. ఆ రోజు ఎర్రమనాడు ఉన్నారు, మూర్తి గారు ఉన్నారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు భయపడద్దండి, పోరాడదాం, నేను కూడా నాయకత్వం ఇస్తా. ఎట్టి పరిస్థితులు విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, బీఎస్ఆర్ పోవడానికి వీలు లేదని ముందుకెళ్దాం. మీరు పోతే
అందరినీ తమ్ముడు ఏదో ఆ రోజు మీరందరూ పోతే ఢిల్లీలో అన్ని చేశాం. చేసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి లాసులో ఉంది కాబట్టి 1330 కోట్ల రూపాయలని గ్రాంట్ ఇస్తాను, పెట్టుబడి పెడతాను, అది రివైవ్ చేయండి, లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే అందులోనే ఉంటుంది, పర్వాలేదు, ఈ ఫ్యాక్టరీ కాపాడాలి. ఆంధ్ర ప్రజల యొక్క త్యాగం, తెలుగు వారి యొక్క సెంటిమెంట్ కు సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఆమోదిస్తానని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు 1330 కోట్లు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ కాపాడిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు ముందుకు పోయాం. 2002లో సాక్షాత్ పార్లమెంట్ లో సమాధానం చెప్పినప్పుడు లాభాల బాటలో పడింది. మేము గర్వపడుతున్నామని కేంద్ర మంత్రి సాక్షాత్ పార్లమెంట్ కే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ఉద్యోగులు వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు, ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ నేనేమి, మీరు కూడా ఎంప్లాయీస్ గా ఉన్న మీరు నష్టపోయారని మామూలు ప్రజలకు ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చాం. ఆ రోజు నేను అడిగాను, అంటే అప్పుడు మధుసూదన్ రావు ఉన్నారు, ఆయన అడిగాను నేను, నీళ్లు లేవంటే ఏమైనా ఏం చేస్తావు, నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ ఆపేస్తావా, ఏమవుతుందని చెప్పి గట్టిగా మాట్లాడి అక్కడ లిఫ్ట్లు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళా ఈ నీళ్లు ఇబ్బందులున్నాయి, పవర్ కూడా ఇచ్చి ముందు పవర్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా నేను ఆ రోజు వాటర్ క్రైసిస్ వస్తే ఇంకొక ట్యాంక్ కూడా కట్టి నీళ్లు ఎప్పుడు కొరత ఉండకూడదనే ఉద్దేశం, తొందరలోనే మన నీళ్లు కూడా ఉత్తరాంధ్ర సుజల సెవెంత్ కూడా వస్తుంది, నీటి కొరత కూడా ఉండదు. కరెంటు కూడా ఎన్టీపీసీ ఇక్కడే పెట్టాం, దీనికి కూడా కరెంట్ అన్ఇంటరప్ట్ గా ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ ప్రాబ్లం లేదని చెప్పి అన్ని కూడా పరిష్కారం చేసుకున్నాం. ఈ రోజు ఈ పరిస్థితులు మళ్ళా మీ దగ్గర నేను వస్తాను, నేను ఊహించను, బాధేస్తుంది. కానీ దీన్ని కాపాడుకోవాలా. నేను ఒకటే చెప్తున్నా, మనందరం ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే చాలా ముఖ్యం. నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకున్న, రాజకీయాలుంటే ఇంకొక దగ్గర మాట్లాడతా, అది తప్పదు. కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నేను ఒకటే కోరుతున్నా, నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక సావరెన్ పవర్, ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ కలిసి ఇచ్చింది అధికారాన్ని ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికి కాదు. ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల సెంటిమెంట్ గాని ప్రజల హక్కులు గాని కాపాడవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళు పిలిచినప్పుడు సహకరించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఆ మాటే అడుగుతున్నా. ఈరోజు మీకు అందరికీ అధికారం ఇచ్చారు, 25కు 22 మంది ఎంపీలు గెలిపించారు, రాజ్యసభలో అన్ని సీట్లు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ముందుకు రండి. నేను అపోజిషన్ లీడర్ గా, నేను సీనియర్ అనే ఏ మాత్రం కూడా నాకు ఎగో ప్రాబ్లం లేకుండా మీరు ఏమి చెప్పితే అది చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు, రాష్ట్ర మనోభావాలకు సంబంధించి వచ్చినప్పుడు, సెంటిమెంట్ కోసం వచ్చినప్పుడు మొట్టమొదటి నిలబడే తెలుగుదేశం పార్టీని నిలబడతాం. దాంట్లో అవసరం. ఆత్మ గౌరవాని కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాభ నష్టాలు రాజకీయాలు నేను లెక్కేయడం లేదు. నష్టపోయామా, లాభపడ్డామా, వివిధ సందర్భాల్లో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. భయం లేదు, బాధ లేదు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎంతో మంది త్యాగాలు చేసిన ఫ్యాక్టరీ ఇది. వాళ్ళు ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడినటువంటి ఫలితం ఇది. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో ఆందోళన హక్కు అనగానే ఇమ్మీడియట్ గుర్తొచ్చేది విశాఖ ఉక్కే. అలాంటి విశాఖ ఉక్కు కోసం మీరు పోరాడండి, మీరు నిర్ణయాలు చేయండి, రాష్ట్రాన్ని అందరినీ కలపండి, సంఘటన శక్తిగా నిలబెట్టండి. మేము పూర్తిగా సహకరించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతిపక్షంగా రాజీనామాలంటారా? ఒక్క నిమిషం, మీరందరూ రాజీనామాలు చేయండి, మేము కూడా రాజీనామాలు చేస్తాం. ఒక్క నిమిషంలో చేస్తాం. అడిగే పని కూడా లేదు. ఎలాంటి ఉద్యమాలు నడిపించే బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది, అధికార పక్షానికి ఉంది. దానికి సహకరించవలసిన బాధ్యత అన్ని ట్రేడ్ యూనియన్స్, మీరు కూడా గాని, ప్రజలు గాని
ఇది ఒక ట్రేడ్ యూనియన్స్ విషయమే కాదు, గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ యూనియన్స్ తర్వాత వచ్చాయి, ప్రజల మనోభావాలు ముందు పుట్టాయి. ఆకాంక్ష ఏంటి? విశాఖ ఉక్కు రావాలి, అది ప్రజల మనోభావం. ఆ మనోభావం ఒక సెంటిమెంట్ గా తయారైంది. మా హక్కు అని నినదించారు, మరణ త్యాగాలు చేశారు. అమృతరావు 67 రోజులు ప్రాణం చేసి చనిపోయారు. తెన్నేటి విశ్వనాథం గారు నాయకత్వం వహించారు. ఆయన నా కోసం ఆలోచించారు, నా పిల్లల కోసం ఆలోచించారు, ఈ రాష్ట్రం కోసం ఆలోచించారు, జాతి కోసం ఆలోచించారు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తులు త్యాగం చేసిన తర్వాత ఆ త్యాగ ఫలితాలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతూ చూస్తాం మనం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనం ఒప్పుకుంటాం మనం? అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా త్యాగం చేయాలంటే ఆలోచించే పరిస్థితికి వస్తారు. త్యాగమే చేయరు. ఎందుకు చేయాలి? మీరంతా వారసులు, మనందరం వారసులు. నేను కూడా వారసులు, మీరు కూడా వారసులు. మనం కాపాడుకోకపోతే ఎందుకు త్యాగం చేయాలి? ఆ కాపాడుకోవడంలో మనం స్ఫూర్తిదాయకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇక్కడ నిర్వాసితులు కూడా ఉన్నారు, 26,000 మంది ఉన్నారు. ఒకప్పుడు నేను ఆ పక్క ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఒకప్పుడు ఒక జీవో కూడా ఇచ్చా. ఫస్ట్ జనరేషనే కాకుండా కంటిన్యూగా అది ఇచ్చేదానికోసం కూడా ఒక జీవో కూడా ఇచ్చాం, వాళ్ళకు హక్కు కల్పించాం. అది ఇంకా వాళ్ళ సమస్య పరిష్కారం కాల. ఈరోజు మొత్తం దాని పేరు కూడా ఆర్కాడ్ అని మనం హక్కు ఇచ్చాం. ఇవన్నీ జరిగాయి. నేను ఒకసారి మీ అందరికీ చెప్పేది, ఈరోజు శ్రీనివాసు 6 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. రాత్రినే బలవంతంగా తీసిపోయి ఆయన అక్కడ వదిలిపెట్టారు, హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడే దీక్ష విరమించి వచ్చాను. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏదైతే ప్రారంభించావో, ఉద్యమానికి ఊపిరిచ్చావో, ఆ ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం, తప్పకుండా పోరాడతామని నేను హామీ ఇచ్చాం. అదే మాదిరిగా మొన్నే ఇప్పుడే మీ కన్వీనర్ చెప్పినట్టు 18వ తారీఖున ఆవిర్భావ దినం ఉంటే ఇక్కడ మీరు చేస్తా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా గుర్తు చేయాలి. మనం అందరం ఆ రోజు సంఘటితంగా పోరాడాము కాబట్టి ఆందోళన హక్కు విశాఖపట్నం ఉక్కని సాధించాం కాబట్టి మళ్ళా ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి. ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి. అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. వాళ్ళ ఆఫీసులు కూడా కావాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి మేము కూడా అన్ని దిక్కల్లో నిరవధి ఏదైతే ప్రొటెస్ట్ ర్యాలీస్ అని పెట్టాం, ఇది ప్రారంభం మాత్రం. మీరు చేసే ఉద్యమానికి రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిని సమీకరించే బాధ్యత ఒక అపోజిషన్ పార్టీగా మేమేం చేయాలో అవన్నీ చేస్తాం. లేకపోతే మాకు రాజకీయాలకి విలువల. ఎందుకంటే రాజకీయం అంటే మా స్వార్థం కోసం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తాం, ఎవరు మంచి పనులు చేస్తారో వాళ్ళు కోట్లు వేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ రోజు మన హక్కులు కాపాడుకోవడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత. ఇక్కడుండే టీఎన్టీ మొత్తం నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ మీరు పోరాడుతూ ఉంటే మీకు అందరికి కూడా సంఘటితంగా మీరు సపోర్ట్ చేయవలసిన కర్తవ్యం, బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరందరూ ఎప్పటికప్పుడు పిలిపివ్వండి. అందరం కూడా ఫాలో అవుతాం, దాంట్లో సెకండ్ థాట్ లేదు. మళ్లీ చెప్తున్నా, మీరందరూ కూర్చొని అందరూ రాజీనామాలు చేద్దాం, ఎంపీ అందరూ రాజీనామా చేద్దాం. ఒక్క నిమిషం మా ముగ్గురు కూడా రాజీనామాలు చేసేస్తారు. లేకుంటే రాజ్యసభ కూడా చేసేవాడు 4 కూడా చేసేస్తారు. ఎమ్మెల్యేలు మొత్తం చేద్దాం 177 చేసేస్తాం. ఎమ్మెల్సీలు మొత్తం చేద్దామంటే చేసేద్దాం. నాకేం బాధలేదు. ఉద్యమాల్లో మొదలుంటాం, త్యాగాల్లో మొదలుంటాం, హక్కులు కాపాడుకుంటాం, ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తాం. ఎవరైతే త్యాగం చేశారో ఆ త్యాగధనుల యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది. దానికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ముందుంటామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. రాష్ట్రానికి విశాఖపట్నం ఒక విశాఖపట్నానికే కాదు, ఈవెన్ 2 రాష్ట్రాలైన తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం. తెలంగాణలో ఉండే తెలుగువారు కూడా ఒకసారి ఆలోచించుకుంటే 66లో చేసిన త్యాగం ఇప్పుడు కూడా వాళ్ళకు గుర్తొస్తుంది. అలాంటి త్యాగాలు మొన్న ఒకతరైతే అర్జునరావు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడాడు. అప్పుడు నేను కలెక్టర్ గా ఉన్నా, అప్పుడు నేనే ల్యాండ్ అక్విజిషన్ చేశా అని పాత గుర్తులన్నీ కూడా నెమరు వేసుకుని ఎట్లా జరిగిందో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మేము పోరాడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ
ఇక్కడ ఎవరైతే పోరాడుతున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రోజుకు 300 మంది 400 మంది 500 మంది అమారుగా వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది సాధించే వరకు ఒకసారి అనుకున్న తర్వాత మీరు మామూలు సంకల్పం కాదు. విశాఖ ఎట్లయితే ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఉక్కు సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళండి. ప్రజలు ఆశీర్వదిస్తారు. మేము పూర్తిగా సహకరిస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించే విధంగా తీసుకురండి. అందరికంటే మళ్లీ రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ ప్రభుత్వం పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సావరిన్ పవర్. మేము సావరిన్ పవర్ అయినప్పుడు మేము కాపాడాం. అంటే ప్రభుత్వం అనేది కేంద్రం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఒక సావరిన్ పవర్ అది. అలాంటి వాళ్లు ముందుండి మన రాష్ట్ర హక్కులు కాపాడితే మేమందరం పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో నా ఆలోచనలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ పూర్తిగా మీకు సంఘటితంగా సంఘీభావంగా ఉంటామని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు ఒక స్లోగన్ ఇస్తున్నా. విశాఖ ఉక్కు అంటే గట్టిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఎన్నికలు బిగించాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఆందోళన ఉక్కు సంకల్పం. ఆందోళన తెలుగువారంగానే ఉక్కు సంకల్పం. తెలుగువారి నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాంజశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ అయ్యన్న పాత్రి గారికి, అలాగే శాసనసభ్యులు శ్రీ ఘనబాబు గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి, అలాగే ఎమ్మెల్సీ శ్రీ పప్పల చలపతిరావు గారికి, అలాగే ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు గారికి, అలాగే నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున ఉక్కు పోరాట కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన పార్లమెంట్ టైగర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే గతంలో మనకి నాయకత్వం వహించి బీఏఎఫ్ వరకు కీలక పాత్ర నిర్వహించినటువంటి స్వర్గీయ ఎర్రనాయుడు గారికి, అలాగే మన ఎంపీలైనటువంటి గల్లా జయదేవ్ గారికి, అలాగే కేసినేని నాని గారికి, అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ గారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృతనిశ్చయంతో వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రావడం ద్వారా ఈ విశాఖ ఉక్కు భావితరాలకి మరొక 40 సంవత్సరాలు ముందుకెళ్ళడానికి ఆయన మనకి భరోసా ఇచ్చారు. పోరాటంలో ఆయన ముందుంటానని చెప్పారు. ఆయనకి మన ఉక్కు కార్మిక వర్గం తరఫున, అలాగే నిర్వహణ తరఫున పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ రాబోయే జనరేషన్ లో ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఉద్యోగోపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే నిర్వాసితులకి పర్మనెంట్ ఉపాధి దొరుకుతుంది. అలాగే 24,000 ఎకరాల భూమి ఇచ్చినందుకు దానికి మనం సార్థకత అవుతుంది. రాబోయే కాలంలో ఈ పరిశ్రమను నిలబెట్టుకోవడం కోసం మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా మనకు భరోసా ఇచ్చారు. ఆయన భరోసాతో రేపు 18వ తారీఖున నిరసన దినం ఏదైతే ఉందో ఇదే గేట్ దగ్గర స్టీల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంది. ఆ రోజు ఇప్పటికే శ్రీ అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన పాటించాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.
సార్ మీరు దిగాలి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం. చంద్రబాబు నాయుడు గారికి విగ్రహం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సబ్జెక్ట్ బాబు కొంచెం ముందర తీసుకో. అందరికీ నమస్కారాలు. విశాఖపట్నం ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఇందులో భూమి ఇచ్చిన దాతలు నిర్వాసితులందరూ ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఆ పక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఈ పక్క ఎవరైతే భూమి ఇచ్చారో భూమి ఇచ్చిన పేదవాళ్ళందరూ కూడా ఈ పక్క వాళ్ళు ఉద్యమం చేసే పరిస్థితి వచ్చారు. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రావడం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ రోజు భూమి ఇచ్చినప్పుడు ఒక నమ్మకంతో ఇచ్చారు. ఇక్కడ 2-3 విషయాలున్నాయి. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ అనేది మామూలు ఇక్కడ పెట్టమంటే కాదు, ఇక్కడ పెట్టాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు మొత్తం పోరాడారు. ఒక్క విశాఖపట్నంలో కాదు, ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఉద్యమాలు వస్తే ఒక ప్రాంతంలో ఉద్యోగం వస్తాయి, ఎక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ వస్తాయి, లేకుంటే సమస్య వస్తే అక్కడే వస్తాయి. కానీ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో మేము ఉక్కు పెట్టమంటే అందులో కూడా ఆంగ్లో అమెరికన్ ఎక్స్పర్ట్ కమిటీ విశాఖపట్నమే సరైన ప్లేస్ కాబట్టి విశాఖపట్నంలో పెట్టమని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రోజు రాష్ట్రమంతా ఉద్యమించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఉద్యమించారు. రాయలసీమ మొత్తం ఉద్యమించారు. ఆనాడు ఇప్పుడు అమరావతిలో ఉండే అమృతరావు గారు ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసి 67 రోజులు చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మశాంతి కోసం ఈ యొక్క విశాఖ ఉక్కిచ్చారు. అలాంటి ఉద్యమం జరిగింది. 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. మామూలుగా అలాంటి 32 మంది ప్రాణ త్యాగాలు చేయడం, అమృతరావు ప్రాణ త్యాగం చేయడం, తెన్నేటి విశ్వనాథం లాంటి వ్యక్తులు పోరాడడం, కడాన ఇంకా దిగరు, వీళ్ళెందరూ ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి ఇవ్వాలని అప్పట్లో అనౌన్స్ చేశారు.
అప్పుడు మీరందరూ చూస్తున్నా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ 16,500 మంది 86,000 ఎకరాలు ఎకరా 1,100 రూపాయలకి మొత్తం ఇచ్చారంటే అది మీరు చూపించిన స్ఫూర్తి, మీరు చేసిన త్యాగం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, ఆర్కాడ్ కార్డులు ఇచ్చారు. 65, 70, 80, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ పుండోళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, చనిపోయారు. కొత్త తరం వచ్చారు, 2-3 జనరేషన్లు మారాయి. నేను ఆ రోజు ఆలోచించి వాళ్ళు వెళ్లారు కాబట్టి వాళ్ళతోనే కాకుండా ఇది రెన్యూవల్ చేసుకునే అధికారం కూడా, ఈ కార్డులు రెన్యూవల్ చేసుకునే అధికారం నేనే ఇచ్చిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అప్పుడు పల్లా శ్రీనివాస్ ద్వారా ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇష్యూ అంతా ఈరోజు ఇంకొక ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. మీరు ఆ రోజు ఎన్ని అయినాయి? ఇంకా 8,500 మందికి మీకు ఉద్యోగాల కుటుంబాలకి సగమే వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామంటే ఈ 8,500 మంది ఏమైపోవాలని అడుగుతున్నా. ఇది కొత్త కాదు, ఫ్యాక్టరీకి అప్పుడప్పుడు లాసులు వస్తూ ఉంటాయి. 2000 నేను నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇబ్బందులు వస్తే అప్పుడు కూడా బీఏఎఫ్ఆర్ పంపిస్తామంటే నేను ఒకటే చెప్పాను ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి, ఇది మామూలు ప్లాంట్ కాదు, త్యాగాలు చేసిన ప్లాంట్, సాధించుకున్న ప్లాంట్, ఉద్యమాలు చేసిన ప్లాంట్, ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆంధ్రలో హక్కు కింద సాధించిన ఏకైక ప్రాజెక్టు విశాఖ ఉక్కు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా కానీ దీనిపైన నిర్ణయం చేసుకుంటే ఆంధ్ర ప్రజల త్యాగాలను అవమానం చేసినట్టు అవుతుంది. సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్ తో ఆడుకోవడం మంచిది కాదని నేను గట్టిగా చెప్పిన తర్వాత ఆయన ఇన్ని ఆలోచించి అయితే ఏం చేద్దామంటే మీరు కొంత డబ్బులు ఇవ్వండి, అది రివైవ్ అవుతుంది, ఆ రివైవ్ అయిన తర్వాత లాభాలు సంపాదిస్తుంది, దీనికంటే మంచి ప్లాంట్ ఉండదంటే 1,330 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఆ రోజు వన్ టైం డబ్బుల కింద ఈ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చారు. అప్పుడు అది బీఏఎఫ్ఆర్ నుంచి బయట వచ్చింది. బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా లాభాలు 2002లో లాభాలు కూడా వచ్చాయి. నేను ఎక్స్పెన్షన్ కూడా పోయాం, లాభాలు వచ్చాయి. ఒకప్పుడు 3.3 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది ఈ రోజు చూస్తే 7.3కి వెళ్లే పరిస్థితికి వచ్చింది. మొన్న కూడా ఉదూరు వస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరికి కూడా ఎంప్లాయీస్ కూడా మామూలు ప్రజలకు ఇచ్చేట అందరికి కూడా సహాయం చేశాం. అందరూ నష్టపోయాలని సహాయం చేశాం. పవర్ ప్రాబ్లం ఉంటే పవర్ ప్రాబ్లం సార్ట్అవుట్ చేశాం. నీళ్ల ప్రాబ్లం ఉంటే ఇంకో ట్యాంక్ కూడా కట్టమని, నీళ్లు రిజర్వాయర్ కట్టమని, ఆ రిజర్వాయర్ కట్టి నీళ్లు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పెట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు కూడా మనం ముందుకు పోయాం. ఆ కాలువ కూడా ఇప్పుడు పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వస్తే విశాఖపట్నానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం ముందుకు పోతే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అమరావతి నుంచి కొంతమంది వచ్చారు. పాపం అమరావతి నుంచి వచ్చారు ఇక్కడికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వాళ్ళది ఇదే మనకి స్టోరీ. 29,500 మంది రైతులు 33,000 ఎకరాలు ₹1 తీసుకోకుండా ఇక్కడ అమరావతి వస్తే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, మేము కూడా త్యాగం చేసినట్టు అవుతుంది కాబట్టి మేమే ఇస్తాం, మాకు 25 నుంచి 30% ల్యాండ్ ఇవ్వండి, కడవంతా మీరు అభివృద్ధికి పెట్టండి, అందులోనే మాకు కొంత ఆదాయం వస్తుంది, మా ఆదాయం చాలు, రాష్ట్రం కోసం, రాజధాని కోసం, అమరావతి కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతాంగం అమరావతి రైతాంగం. వాళ్ళు అక్కడ 33,000 ఎకరాలు త్యాగం చేస్తే ఇక్కడ మేము 26,500 ఎకరాలు మీరు త్యాగం చేస్తే ఈ త్యాగాలకు ఫలితం లేదా? ఈ త్యాగాలకు విలువ లేదా అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. విశాఖ ఉక్కు చరిత్ర మీకు తెలుసా? ముఖ్యమంత్రి అడుగుతున్న చరిత్ర తెలుసా? ఈ విశాఖపట్నం ఉక్కు యొక్క చరిత్ర ఈ ముఖ్యమంత్రి తెలుసా? అప్పుడు పుట్టను కూడా పుట్టలా. ఇలాంటి వ్యక్తులు పుడతారని నేను ఆలోచించుంటే ముఖ్యమంత్రులు అయ్యి మన సెంటిమెంట్ త్యాగం చేస్తారనుకుంటే
అమృతుల ప్రాణాన్ని కాపాడుకునేవాడు. 32 మంది చనిపోవాల్సిన అవసరం ఉందా? నేను కాపాడాను ముఖ్యమంత్రిగా. ఎందుకు మీరు కాపాడారు? స్ట్రైట్ కోసం అడుగుతున్నా. ఆ రోజు నేను కాపాడాను, ఇప్పుడు మీరు కాపాడండి. ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో శాశ్వతం. తెలుగు వారి సున్నితమైన సమస్య సెంటిమెంట్. విశాఖ ఉక్కనంగానే మారుమూరు ఉండే వారికి కూడా చెవల్లో మారుమూరు. ఏం మారుమవుతుంది తమ్ముళ్ళు? అవునా కాదా? అలాంటి ఆందోళన హక్కుని త్యాగం చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? ఇక్కడ కావాలని డైవర్ట్ చేయడానికి కేంద్రం చేశారని కేంద్రమే చేసింది. కానీ కాపాడే బాధ్యత ఎవరిది? వాళ్ళకేమి ఇక్కడ సీట్లు లేవు. మీరే అడిగారు మొత్తం గెలిపించండి, నేను ఉద్ధరిస్తానని. 25 గెలిపించండి, పొడి చేస్తాను. ఏ పొడవలేదే? 25 గెలిపించారే. రాజ్యసభలో అన్ని గెలిపించారే. నాకు ఎక్కువ సీట్లు ఇమ్మన్నారు, 151 ఇచ్చారు. మీరు కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. పర్వాలేదు, ఏదో పొడుస్తానంటున్నాడు, పొడవని ఒకసారి చూద్దామంటే మీరు పొడిపించుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి అమరావతిలో వేశారు, వాడు పొడిపించుకున్నారు. విశాఖ ఉక్కోళ్ళు వేశారు, మీరు పొడిపించుకున్నారు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలా? మేము మాట్లాడితే మా మీద కేసులు, మా మీద దాడి. కొంతమంది వస్తా ఉంటారు ఈ రోడ్డు మీద. రేపు ఇప్పుడు పాదయాత్ర చేస్తారంటారు. దొంగ పాదయాత్ర. పాదయాత్ర నీ ఫ్రెండ్ అడుగుతున్న పాదయాత్ర కావాల్సింది. వీరోచితంగా పోరాడాలి. విశాఖ ఉక్కు కాపాడండి. మొన్నే చెప్పాడు, ఇక్కడికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నారు చూసారా? కారాగారం అది ఒక యాంగిల్. ఇంకో మాట అన్నాడు, పట్టుడు బిగాలన్నాడు. మనం ఉద్యమం చేద్దాం, కలద్దాం, సాధిస్తే సాధిస్తాం, సాధించకపోయినా మనం పట్టు విడుకుండాలంట. అంటే శ్రీకృష్ణుడి తోపుడు వేసేది అర్జునుడికి, నువ్వెవర్రా చంపడానికి, నేనే సర్వంతరామి, నేనే సృష్టికర్త, నేను చెప్తున్నా, నిన్ను యుద్ధం చేయమంటున్నా. ఎవరు బంధువులు, ఎవరు హితులు, ఎవరు స్నేహితులు అది కాదు. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడడానికి ధర్మ యుద్ధం తప్పదా ఆవిడ చెప్పాడు. ఇప్పుడు నీ నంగిబాట్లు ఎవరికి కావాలి? మోసం చేస్తావా నువ్వు? రేపెంత పాదయాత్ర చేస్తానంట, చెమట వస్తాడు. ఆ చెమట చూసి మీరందరూ కూడా కనికరించాలా. అబ్బా ఎంత చెమట వచ్చిందా ఏ మహారాజు. నీ చెమట నాకు అక్కర్లా, నీ మాయ మాటలు నాకు అవసరంలా. పాస్కో ఎందుకు వచ్చారు ఇక్కడికి? 3 సార్లు వచ్చారా లేదా? ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నావా లేదా? ఎంఓఏ చేశారా లేదా? సమాధానం చెప్పండి. ఎందుకు దొంగాట్లు? ఎవరిని మోసం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబాయిని చంపారు, జ్ఞాపకం ఉందా? ఏమన్నారు ఆ రోజు? మా బాబాయిని ఎవరో చంపేశారన్నాడు. అపోజిషన్ చంపేశారన్నాడు. ప్రజలందరినీ నమ్మించాడు. ఎలక్షన్లు అయినాయి. వాళ్ళ చెల్లి అడిగింది, ఏమన్నా నువ్వు చెప్పావు కదా బాబాయిని చంపినా పట్టుకుందామని. పట్టుకోనంటే తమ్ముడు చెల్లి నీకేం తెలుసు, చేసింది నేనే కదా, సృష్టికర్త నేనే, చేసింది నేనే, నువ్వెందుకు బాధపడతావు? నీకేదైనా నేను చూసుకుంటా కదా అంటే, అన్నా ఇది తప్పు, మా నాన్నను దుర్మార్గంగా చంపారు, కనీసం కూతురుగా పుట్టి నా తండ్రిని ఎవరు చంపారో కూడా చెప్పుకోలేని స్థితి నాకు వద్దని సీబీఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు పోతే సీబీఐ ఎంక్వైరీ చేశారు. అలాంటి వాడు మీకు మాటలు చెప్తారా? న్యాయం ఏదైనా వాస్తవం చెప్తారా మీకు? ఇక్కడే ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి 2 ఏళ్ళు అయింది. అయినా 2 ఏళ్ళు ఎక్కడుందా కోడి కత్తి? ఏమంటాం మనం? అంటే ఈయన అబద్దాలు చెప్పడం ఈయన ఇంట వంట లేదు. పెద్ద విశ్వసనీయతకు పెట్టిన మనిషి. విశ్వసనీయత కంటే ముందది పుట్టిందో తర్వాత పుట్టిందో నాకు తెలియదు, ఈయన పుట్టాడో తెలియదు. కానీ అలాంటి ప్రగల్భాలు పలికి ప్రజల్ని మోసం చేసి
ఒకసారి అవకాశం అంటే అందరికి ముద్దులు పెట్టి ఇప్పుడు అందరినీ పిడుగుతులు పెడుతున్నాడు. వాళ్ళ చెల్లె రోడ్డు మీదకి వచ్చింది, చెల్లెని రోడ్డుకి ఇచ్చాడు, మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చాడు. ఇంట్లో లక్షణంగా పడుకునే వాళ్ళు రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి. 450 రోజుల నుంచి అమరావతిలో ఉద్యమం చేస్తున్నారు. మళ్ళా మొత్తం నిన్నైతే అన్ని గుద్దేసుకున్నాడు, ఎలక్షన్లు గుద్దేసుకుని నాకు పెద్ద అందరూ ఓట్లు వేసారంట. ఎందుకు? పెద్ద మహానుభావుడు, పెద్ద పోటుగాడు, పెద్ద అన్ని చేశాడు కదా, అందరూ ఓట్లు వేశారంట. తమ్ముళ్ళు, విశాఖపట్నంలో ఉంటే అడుగుతున్నా, విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు సంకల్పంతో వచ్చింది. విశాఖపట్నం ఉక్కు, ఆ విషయం మీరు గుర్తుపెట్టి అవునా కాదా? రాజీ పడ్డారా? పోరాటం చేశారా లేదా? త్యాగాలు చేశారా లేదా? కాపాడుకుంటారా లేదా? మీరు యువత ఏమైందో నాకైతే అర్థం కాల. ఆ యువత ఎక్కడుందో నాకు అర్థం కాల. వెనకాలన్నారు, ముందుకు రావాలా? పోరాడాలా మీరు? యువత స్వార్థం వదిలి ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే, ఇండస్ట్రీ రాకపోతే మీ భవిష్యత్ అంధకారం అవుతా ఉంటే, ఇంకా మీనమేషాలు యువతేస్తే మీకు భవిష్యత్తు ఉండదు. పెద్దవాళ్ళు ఉంటే మేమందరం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాం కానీ మీరు ఉండబోయే శాశ్వతంగా ఉంటారు. మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపడే పరిస్థితి వచ్చినప్పుడు యువత విజృంభించాలి. ఎన్టీ రామారావు స్ఫూర్తిలో రావాలి. ప్రతి ఒక్క యువత ఒక బొబ్బెలి పులిగా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. ఒక కొండవేటి సింహంగా కాండ్రించాల్సిన అవసరం, బాధ్యత మీద ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపిస్తారని, దొంగ కేసు పెడతారని మనం భయపెడితే మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. నా మీద కూడా కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు 2 సార్లు అరెస్ట్ చేశారు. పాపం అచ్చెన్నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా లవ్. ఎంత లవ్ అంటే ఎవ్రీడే జైలుకి పంపిస్తారు. సంతోషం. నేను 165 రోజులున్నానే, సంవత్సరం 16 నెలలు, 120 ఇంకా ఎక్కువ 16 నెలలు ఉన్నాను. అచ్చెన్నాయుడిని కొన్ని రోజులన్నా పెట్టకపోతే ఎట్లా అని పాపం తెగ ఆరాట పడిపోయి ఏ తక్కువ చేయకపోయినా అచ్చెన్నాయుడిని మనం చూశారు. ఆ ఎలక్షన్ లో ఏం మాట్లాడలా, ఏమీ మాట్లాడలేదు కానీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా నేను ఏదైతే ఇలాంటి పెట్టి రేపు న్యాయం ఎట్లొస్తుంది? నీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, నీకు కుటుంబాలు ఉన్నాయి, చట్టాన్ని గౌరవించడానికి మీరున్నారు. వాళ్ళని తప్పుడు పనులు చేసినప్పుడు మేము కూడా మంచిగానే ఉంటాం. అట్లని చెప్పి శాశ్వతంగా మంచిగా ఉంటామంటూ కూడా కరెక్ట్ కాదు. మాకు కూడా చట్టం తెలుసు. నేను కూడా 14 ఏళ్లు పరిపాలించా. మా పార్టీ కూడా 22 ఏళ్లు పరిపాలించింది. మళ్ళా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీరందరూ ఉంటారు. ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి పారిపోలేరు. నేను కూడా అన్ని అంటే ఒకప్పుడు నేను అంత మంచిగా చేశాను కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే మళ్ళా వస్తే చాలా మంచివాళ్లే, ఒకసారి నమస్కారం పెడితే అన్ని మర్చిపోతాడు, మళ్ళా మామూలు అయిపోతాడుకున్నారు. కానీ నేను మనిషినే. నేను చూస్తున్నా సమాజం అందరికంటే ఎక్కువగా సఫర్ అవుతోంది. అలాంటి సమాజం సఫర్ కావడానికి కారణం అధికార యంత్రాంగం కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీగా ఉపేక్షించాం. రేపో ఎల్లుండో వస్తాడు నంగి ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి. ఎక్కడికి వస్తున్నాడు? దొంగ స్వామి దగ్గరికి వస్తాడు. ఆ స్వామి మాట్లాడు పక్కనే ఉంది. ఏది సదా కాదు, పక్కనే మొన్న చూస్తే మీరు రామతీర్థం పక్కనే ఉంది. ఎందుకు పోల స్వామి? రామతీర్థంలో రాముడు తలదీసి మీకు కనపడలేదా? 150 దేవాలయాలపైన దాడులు చేస్తే కనపడలేదా? నేనొచ్చి నేరుగా నిలదీసి అడుగడుగున అడ్డం పడితే నేను అక్కడికి పోయిన తర్వాత దాడులు ఆగిపోయినా లేదు. తమ్ముళ్ళు నా మీద కేసు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు, కళావిలేట్రావు పైన కేసు పెట్టారు. మా తమ్ముడు చెప్పారు కానీ భయపడలా. కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఆయన ఏదో పెద్ద మహా కార్యక్రమాలు చేస్తున్నామంట, మనం అడ్డం పడుతున్నామంట. కాబట్టి ఇలాంటి సంగతులు మనమే తప్పుడు కేసులు మనమే. నాకు అవసరమాయా దేవాలయాలపైన దాడులు చేయడం, దేవుళ్లపైన దాడులు నీకు అవసరం? ఎందుకంటే దేవాలయాలపైన దాడులు చేసి, దేవుళ్లపైన దాడులు చేసి
హిందూయిజం పైన నమ్మకం పోగొట్టాలని నువ్వు అనుకున్నావు తప్ప మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాడిని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ దగ్గర నేనేసుకోవడానికి వచ్చావా? అలాంటి కనపడిస్తే ఈ స్వామికి కనపడదు. ఇప్పుడు మళ్ళా ఆశీర్దిస్తారు తను ఏమని నువ్వు ఇదేమని దున్ని దేవుళ్ళందరినీ ఇచ్చేసి నాకేం బాధలా నాకు కావాల్సిన పనులు చేయి, నా పైరులు చేయమని ఈ స్వామి ఆయన ఆశీర్వదిస్తాడు. ఈయన ఆయనకు ఒక పౌరాపాతాన్ని ఇస్తాడు. నేనేమంటున్నాను, దేవుడిని తప్పడం లేదు. స్వాములు తప్పు చేసిన నాయకులు తప్పు చేసిన తప్పులు తప్పని చెప్తాం, గట్టిగా పోరాడతాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ద్రోహులకి నిలబెడతాం. అంతవరకు వదిలిపెట్టామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు చేసేది ఈరోజు మీరు చేసే ఉద్యమం మీ అందరి తరపున పోరాడడానికి పల్లా శ్రీనివాస్ గారు నిరవధిక నిరాదీక్ష కూర్చున్నారు. నా ప్రాణం పోయినా పర్వాలా, ఈ రైతులకు న్యాయం జరగాలి, ఇక్కడ ఫ్యాక్టరీకి న్యాయం జరగాలి. ప్రైవేటీకరణ చేస్తే మళ్ళా వీళ్ళు అమ్మేసుకుంటే ఫ్యాక్టరీ మూసేస్తే అనాథలైపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు చేయడానికి వీలు లేదని 6 రోజులు పోరాడాడు. తెల్లవారుజామున 3 గంటలకి పెరిగి తనకు నేను వస్తున్నాను కాబట్టి ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టారు. అవుతుందా ఉద్యమం? అవుతుందా ఉద్యమం? పోరాటం కొనసాగిస్తారా లేదా? పల్లా శ్రీనివాసుని గట్టిగా అభినందించండి, గట్టిగా తప్పకుండా అభినందించండి. ఉద్యమానికి ఊపిరి పోశారు. దాంతో రాష్ట్రంలో తెలిసింది అన్యాయం జరిగిందని. అలాంటి విప్లవ వీరుడికి మరొక్కసారి అందరూ కూడా తప్పట్లు పెట్టి అభినందించండి. మీరు కూడా త్యాగం చేయడానికి ముందుకు రావాలి, పోరాటానికి ముందుకు రావాలి, అందరం కలిసి సమైక్యంగా ఉండాలి. నేను ఒకే మాట చెప్పాను అక్కడ ఉద్యోగస్తుల దగ్గర, మేము ఒక అపోజిషన్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దానికి ముఖ్యమంత్రి నంగి జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నిలబడు, నీకు రాజ్యాధికారం ఉంది, రాజ్యాంగపరంగా ఒక సావరిన్ పవర్ నీకుంది, నువ్వు పోరాడు. ఈ ప్రజలందరూ వస్తారు, నేను కూడా వస్తా. మా ఎమ్మెల్యే రాజీనామా అంటారా? ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తా. మా ఎంపీలు రాజీనామా అంటారా? ఒక్క సెకండ్లో చేస్తాం. రాజ్యసభ చేస్తాం, లోక్సభ చేస్తాం, ఎమ్మెల్యేలు చేస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం. పోరాడి విప్లవ వీరుడిగా మిగులుతావా? సాధించి రాష్ట్రాన్ని కాపాడి ఎవరు త్యాగాలు చేశారో వారిని స్ఫూర్తిగా తీసుకుంటావా? లేకపోతే ఈ ఉద్యమానికి కూడా వెన్నుపోటు పోవడం చాలా అలవాటు ఇతరికి. వెన్నుపోటు పొడిచి కుట్రలు చేసి మళ్ళా వెనక్కి చూపిస్తావని నువ్వు నిర్ణయించుకోవాలి. బాధ్యత అనేది. నేను సీనియర్ లీడర్ అయినా, వీళ్ళ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయినా, కానీ ఈరోజు చెప్తున్నా, నేను పూర్తిగా సహకరిస్తా. నాకు దేశం లేదు. మీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ హక్కులే నాకు ముఖ్యం. ఆంధ్ర సెంటిమెంటే నాకు ముఖ్యం. నేను పూర్తిగా సహకరిస్తా. పూర్తిగా అన్ని విధాలా మేము ఫాలో అవుతాం. మిమ్మల్ని మీరు చేయండి, చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి. మేము కూడా ముందుంటామని. నంగి మాటలొద్దు, దొంగ నాటకాలొద్దు, ఫ్రాంక్ గా మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి. ఏం జరిగిందో తప్పు జరుగుంటే తప్పు జరిగింది. నన్ను ఏదో కొంతమంది వచ్చి అది చెప్పారు కాబట్టి నేను అనుకున్నాను. తప్పేది జరిగిపోయింది కాబట్టి నిలబడు, పోరాడు, మేమందరం అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడుండే రైతులకు న్యాయం జరిగే వరకు మీకు అండగా నేనుంటా. వదిలిపెట్టాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెన్నుపోటు పడవాలన్నా మేము మీకు అండగా ఉంటాం. ఇది న్యాయం, ధర్మం మనకుంది.
ధర్మాన్ని కాపాడడానికి పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా వీరోచితంగా పోరాడవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మనలో అనైక్యత వద్దు. అందుకే 18వ తారీఖున రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రొటెస్ట్ ర్యాలీలకు నాంది పలికాం. ఇది ప్రారంభం మాత్రం. పల్లా శ్రీనివాస్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం మాత్రం, అంతం కానిది. పూర్తిగా ఆయువు ఇచ్చాడు. అదే మరి ఉద్యమానికి ఊపిరి పోశాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అన్ని విధాల ముందుకు పోతాను మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే ఎట్లా పోరాడతారు? విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఇంకా కొంతమంది నోరు రావడం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. సాధిస్తాం, సాధిస్తాం. ప్రైవేట్ కానికూడదు అన్నమాట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు వీళ్ళు. మన హక్కులు ఆంధ్ర హక్కు కాపాడుకుంటారు చెప్పారు. సాధిస్తాం, 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 సాధిస్తాం. దోషం ఉందా మీలో? కోపం ఉందా మీలో? సంకల్పం ఉందా మీలో? ఉక్కు సంకల్పం ఉందా మీలో? ఓకే, నేను చూస్తా. ఎందుకంటే మీరు వెళ్ళండి సార్, మేము మాత్రం ఇంట్లో ఉంటాం. మీరు లాఠీ చార్జీలు తినండి సార్, మేము ఇంట్లో పడుకొని ఎప్పుడో వస్తాం. అది వద్దు. ఇంకా విశాఖపట్నం నమ్మకం ఉండే ప్లేస్ ఇది. నమ్మకానికి మారు పేరు విశాఖపట్నం. అదేమా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ తల్లిని ఓడించారని మీకు విశాఖపట్నం మీ మీద పడ్డారు. చూద్దాం కానీ అన్ని మీరంతా కూడా ధైర్యంగా ఉండండి. నేను చాలా మీ తరపున నేను పోరాడుతా. మీరు అన్ని విధాలు మీకు అండగా ఉంటా. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామి అవుతా. మీకు న్యాయం జరిగే వరకు చివరి వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి ఆశిస్తూ తప్పకుండా 8,500 ఇవ్వాలమ్మా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మగవాళ్ళు ఉన్నాయి, లేకుండా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనుకుంటున్నారు. ఒక 500 మంది పైన వారికి ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాలి. వారి హక్కు కోసం కూడా పోరాడతారని తెలియజేసుకుంటూ అందరినీ వస్తారు. నిర్వాసితులకు ముందు ముందు కార్యాచరణతో పాటు ఎలాగైతే నాయకులు ఇంతమంది జనాలు వస్తున్నారు. జై నాయుడు గారు, జై జై బాబు, జై జై బాబు. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు.
జై జై బాబు. జై జై బాబు. జై బాబు. జై జై.